శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో ధనస్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా కుజుడు. మరి కుజుడు చతుర్థ లాభాధిపతిగా ధనస్థాన సంచారం వలన ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వలన, లేదంటే ఏదైనా మీ కుటుంబంలో ఒకరికి పెద్ద మొత్తంలో ధనం రావడం వల్ల మరి ఆ ధనం పంచుకునే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే దీన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్న విషయంలో మరి మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకొని బయట వ్యక్తులు మీ కుటుంబ విషయాల్లో తలదూర్చడం, వారు పెద్ద మనుషులుగా వ్యవహరించి వారికి అనుకూలంగా తీర్పు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల సాధారణంగా ఏదైనా ఒక కుటుంబ విషయం, అది ఏదైనా అవచ్చు, కుటుంబానికి పరువు సంబంధించిన విషయం అవచ్చు, ధనానికి సంబంధించిన అవచ్చు, ఏదైనా ఒక పెళ్లి సంబంధం విషయమైనా కావచ్చు. దాని విషయంలో మీ కుటుంబ సభ్యులు మాత్రమే నిర్ణయం తీసుకొని గుట్టుగా వ్యవహరించాలి తప్ప దాన్ని వీధిలో పెట్టుకోవడం వల్ల అది మీ యొక్క ప్రతిష్టకి, ఫ్యూచర్లో వారికి అందరికీ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ కుటుంబ విషయాల్లో ఇతరులు తలదూర్చి మీకు మనస్తాపాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇదే వారంలో ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి, శనితో కలిసి సంచరించడం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కైనా, క్రీడారంగమైనా, మరి ఏ సంబంధించిన వృత్తిలో అయినా ప్రవేశించడానికి మీరు చేసే ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. ఏదో ఒక ప్రభుత్వ సంస్థలో కానీ, ప్రభుత్వ అధికారం వద్ద కానీ, ఒక రాజకీయ నాయకుడి వద్ద కానీ ఒక సబార్డినేట్గా చేరే అవకాశం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క సలహాలు, సూచనలతో ఇతరులు కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అధికార పదవి, ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది పెద్దవారి ద్వారా రావాల్సింది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది చాలా వరకు మీకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరొక ఉద్యోగానికి మారడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చెప్తోంది. సో ఇవన్నీ పక్కన పెడితే చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం, ఇది చాలా వరకు గృహ సౌకర్యాలను పెంచుతూ ఉంటుంది. ఏదో ఒక వాహన యోగమో, గృహ సౌఖ్యమో ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. వృత్తిపరంగా కొంత కంఫర్ట్స్ ఈ సమయంలో మీకు పెరిగే అవకాశం ఉంది. ఈ వారంలో మీరు ఏదైనా ఒక విహారయాత్రలో కానీ, శుభకార్యంలో కానీ, పెళ్లిలో కానీ పాల్గొనడం జరుగుతుంది. అక్కడ కలిసినటువంటి ఒక మిత్రుడు లేదంటే ఒక మిత్రురాలు మీకు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం కానీ, గతంలో కొంత కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించడం, ఒక స్నేహం కానీ, ప్రేమ కానీ తిరిగి మళ్ళా పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారికి ఈ సమయంలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల అనవసర విషయాల్లో తలదూర్చడం వల్ల కొన్ని ఇబ్బందులు, అపవాదులు రావడం జరుగుతుంది. అందుకని మీకు సంబంధం లేని విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఏదైనా పెద్దవారు రోడ్డు దాటినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని, అలాగే కుజగ్రహాలు ఏదో చిన్న ప్రమాదాన్ని సూచించడం జరుగుతుంటుంది. కాబట్టి మరి వృద్ధులైనా, పెద్దవారైనా, ఎవరైనా సరే కొంతవరకు మరి ఈ 3వ స్థానంలో కుజుడు ఉన్నంత వరకు ప్రమాదాలు జాగ్రత్త పడవలసింది. సాధారణంగా ఏదో ఒక ఇండికేషన్ ఈ సమయంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వలన గోచారంలో వచ్చే ఇటువంటి ఇబ్బందుల్ని సులువుగా తప్పించుకోవచ్చు. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది.
దానివలన ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వలన తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ 2 విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవడం మాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరదు మాట. అందువలన ఈ 2 గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ 2 గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుడిని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని వా ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే ఒక 2 కానీ, 4 కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి ఈ మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది. పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక 4, 3 ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ, ఇద్దరు కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని, మా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.